వెల్కమ్ టు హలో లేడీస్. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈ రోజు మన హలో లేడీస్ లో బెనారస్ ఫ్యాబ్రిక్ ని గురించిన విశేషాలు చూద్దాం. అంతర్జాతీయ నాణ్యతకు అసలు సిసలైన ఆనవాలు బెనారస్ పట్టుచీర. జలతారు సోయగాలకు, వెలుగు జిలుగుల సింగారాలకు, వన్నె చిన్నెల వయ్యారాలకు తళుకుతారా బెనారస్ చీర. సుప్రసిద్ధ వారణాసికి వేదకాలం నుంచే ఘనమైన నేపథ్యం ఉంది. నున్నని మెత్తని చేనేత కౌశలం వల్లే ఈ చీరలను ఎక్కువ మంది మగువలు ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద పళ్ళు ఉండే ఈ సూపర్ ఫైన్ చీరలు గ్రాండ్ లుక్ ని కూడా ఇస్తాయి. అందుకే ఈ చీరలను అతివలు ఎక్కువగా పెళ్లి సందర్భంలో కట్టుకోవటానికి ఆసక్తి చూపుతారు. పెళ్లి, పేరంటం, విందు, వినోదం, సందర్భం ఏదైనా కొత్త చీర కొనాలంటే ముందుగా మనసులో మెదిలే చీర బెనారస్ పట్టు చీర. అందానికి, అద్భుతానికి, అంతర్జాతీయ నాణ్యతకు అసలు సిసలైన ఆనవాలు బెనారస్ పట్టు చీర. జలతారు సోయగాలకు, వెలుగు జిలుగుల సింగారాలకు, వన్నె చిన్నెల వయ్యారాలకు తళుకుతారా బెనారస్ చీర. సుప్రసిద్ధ వారణాసే జనం పిలుచుకునే బెనారస్ ఉత్తమ సంస్కృతికి, ఉన్నత విద్యకు, ఉదాత్త సంప్రదాయాలకు, అత్యున్నత ఆధ్యాత్మికతలకే కాదు నాణ్యమైన పట్టు చీరలకు కూడా ఈ నగరం పెట్టింది పేరు. వేదకాలం నుంచే ఈ నగరానికి ఇంతటి ఘనమైన నేపథ్యం ఉంది. వన్నె తరగని లావణ్యం ఉన్న శారీ ఏదైనా ఉందంటే అది బెనారస్ శారీనండి. అతివలందరూ తమ వార్డ్రోబ్ లో ఒక్క చీరైనా బెనారస్ పట్టు చీర ఉండాలనుకుంటారు. అందుకనే ఉత్తరాది బెనారస్ చీరలు దక్షిణాదిని కంచిపట్టు చీరలను శాసిస్తున్నాయి. బంగారు జరీకి, కళ్ళు జిగేల్మనిపించే ఎంబ్రాయిడరీకి, చిలువలు పలువలైన నగిషీలకు, వాసి పెంచే డిజైన్లకు ఆటపట్టు ఈ బెనారస్ పట్టు చీర. నున్నని మెత్తని చేనేత కౌశలం వల్లే ఈ చీరలను మళ్లీ మళ్లీ కొనాలనిపిస్తుంది, మళ్లీ మళ్లీ కట్టాలనిపిస్తుంది. పెద్ద పళ్ళు ఉండే ఈ సూపర్ ఫైన్ చీరలు గ్రాండ్ లుక్ నిస్తాయి. చీరపై ఉండే పువ్వులు, ఆకులు, బుట్టాలు విలక్షణంగా ఉండి బెనారస్ పట్టు చీరలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. అందుకే ఈ చీరను చూస్తూనే గుర్తుపట్టవచ్చు. బెంగాలీ పెళ్లి కూతురు విధిగా ఎర్రటి బెనారస్ పట్టు చీరనే ధరిస్తుంది. నేటి వరకు
వన్నె తరగని గ్లామర్ మెయింటైన్ చేస్తున్న శారీ ఏదైనా ఉందంటే అది బెనారస్ శారీ మాత్రమే. జనం ఎప్పుడూ ఘనంగా చెప్పుకుంటున్న చీర ఏదైనా ఉందంటే అది కేవలం బెనారస్ చీర మాత్రమే. తరతరాలకు డ్రీమ్ శారీయే కాదు, ఒక తరం నుంచి మరో తరానికి ఆభరణాలలాగా అందివచ్చిన చీరలు ఏమైనా ఉన్నాయా అంటే అవి బెనారస్ చీరలు మాత్రమే. పర్షియన్ ఇండియన్ కళాభిరుచికి కాణాచి బెనారస్ శారీ. ఉత్తరాదిని బెనారస్ చీరలు, దక్షిణాదిని కంచిపట్టు చీరలు శాసిస్తున్నాయి. మొఘల్ బాద్షాలు 14వ శతాబ్దంలో ఉన్న ఈ బెనారస్ చీరలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చేవారట. దీనిలో ఉపయోగించే బంగారు, వెండి జరీలు చాలా ముఖ్యమైనవి. ఈ చీరలను విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారని మన చరిత్ర చెబుతుంది. 14వ దశాబ్దానికి చెందిన మొఘల్ పాదుషాలు ఈ చీరల నైపుణ్యానికి అబ్బురపడ్డారు. అచ్చంగా బంగారు, వెండిని ఉపయోగించి జరీ తయారు చేసుకుని వాటితో చీరలు నేయడంతో చీరల బరువు గణనీయంగా పెరిగింది. అయినా ఒంటికి బంగారం పూత పూసినట్టుగా ఉండే ఈ చీరలు అప్పటి సౌందర్యారాధకుల మనసులు కొల్లగొట్టాయి. బెనారస్ నుంచి విదేశాలకు పట్టు చీరలు ఎగుమతి అయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆ రోజులలో సంపన్నులు, రాజకుటుంబీకులు ఈ చీరల కోసం పోటీ పడ్డారు. పురాణాలలో కనిపించే హిరణ్య వస్త్రం బెనారస్ సిల్క్ చీరే అని అనిపిస్తుంది. గంగానది లోయలో ఉండే పట్టణాలలో బెనారస్ అనాదిగా నేత కళాకృతులకు వేదికగా వెలిగిపోతోంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించి మడి వస్త్రంగా కట్టుకునే బెనారస్ పట్టు చీరలను ప్రధానంగా జుల్హా ముస్లింలు నేయడం విశేషం. ఇందువల్ల బెనారస్ చీరలు హిందూ పెర్షియన్ కళలు మేళవించి పట్టు చీరకు సరికొత్త అందాన్ని సంతరించి పెట్టాయి. ఈ విధంగా బెనారస్ పట్టు చీర దేశ సమైక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందువుల మత భావనలను ప్రోధి చేయడానికి, బలపరచడానికి, పవిత్రతను పెంచి పోషించడానికి బెనారస్ చీర ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేశంలో ఎన్నో రకాల పట్టు చీరలు ఉన్నా బెనారస్ పట్టు చీర నాణ్యత, బార్డర్ డిజైన్లలో ఉండే వేరియేషన్, డిఫరెంట్ ప్యాటర్న్లు మరెందులోనూ కనపడవు. ఈ చీరల్లో కనిపించే బూటీ, బూటా, జాల్ ఈ చీరనే ఎంచుకునేలా చేస్తున్నాయి. అయితే బెనారస్ పట్టు చీరలకు ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే వీటి ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువ శాతం సంపన్నులు కొనుగోలు చేస్తుంటారు. కాకపోతే కాలంతో పాటు కొత్త కొత్త మార్పులు రావడంతో బెనారస్ చీరలు మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయండి.
చేనేతలో 2D, 3D మోడళ్లు ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపాయి. చీర ప్యాటర్న్లో ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చినా ఇంకా మొఘల్ డిజైన్లే డామినేట్ చేస్తున్నాయి. అందుకే ఈ చీర ప్రపంచ మార్కెట్ ని శాసిస్తోంది. ఎన్నో రకాల పట్టు చీరలు ఉన్నప్పటికీ బెనారస్ పట్టు చీరలకుండే ప్రత్యేకతే వేరండి. బెనారస్లోని నూతన డిజైన్లో ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపుతున్నాయి. అందుకే ఈ చీర ప్రపంచ మార్కెట్ను శాసిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. బంగారం, వెండి జిలుగులతో వెలిగిపోయిన బెనారస్ శారీ తర్వాతి కాలంలో ఆ రంగులో ఉండే పట్టు జరీ దారాలు వాడి చీరలు నేయడం ప్రారంభించడంతో చీర బరువు, ధర గణనీయంగా తగ్గాయి. ఎన్నటికీ నల్లబడని ఈ జరీకి రేడియం ఎఫెక్ట్ ఇవ్వడంతో దీనిపై వెలుగు పడినప్పుడు పసుపు, ఎరుపు, నీలం రంగుల కాంతులు వెలువడుతూ ఉంటాయి. ఇదో విలక్షణ లక్షణం. మారుతున్న సమాజానికి, అభిరుచులకు అనుగుణంగా మారి తన ఉనికిని తుడిచిపెట్టే శక్తి ఏదీ లేదని బెనారస్ శారీ నిరూపించుకుంటోంది. హెవీ డిజైన్తో, భారీ పనితనంతో ఉండే డిజైనర్ వేర్ నగలకు ధీటుగా నిలిచే సత్తా బెనారస్ పట్టు చీరలకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ చీరలు అందుకు తగ్గట్టుగానే బరువుగా కూడా ఉంటాయి. పట్టు చీర వాసి బరువుతోనే చెప్పవచ్చు అన్న నానుడి ఈ చీరల వల్లే వచ్చింది. కట్టుకునే వారి అందాన్ని ఇనుమడింపచేస్తుంది. ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు కొత్త పవిత్రత తెచ్చిపెడుతుంది. ఎన్ని రకాల పట్టుచీరలు ఇంట్లో ఉన్నా బెనారస్ పట్టుచీర లేకుంటే ఇల్లాలి మనసు నిండదు, పండుగలో సంతోషం పండదు. బెనారస్ శారీ మారుతున్న సమాజానికి, అభిరుచులకు అనుగుణంగా మారి తన ఉనికిని కాపాడుకుంటూ మిగతా చీరలతో పోటీ పడుతూ దానికున్న ప్రత్యేకతను చాటుకుంటోంది బెనారస్ శారీ. లో కరువు బాధ భరించలేక గుజరాత్ నుండి పలువురు చేనేత కార్మికులు బెనారస్ కు వలస రావడంతో బెనారస్ చీరకు మంచి రోజులొచ్చాయి. 18, 19 శతాబ్దాలలో ఈ చీర అందచందాలు పెంచుకుని, ఇంపు సొంపులు జోడించుకుని ఎక్కడెక్కడి వారినో ఆకర్షించే సూదంటురాయిలా మారింది. ఈ చేనేత రంగాన్ని నమ్ముకుని 12 లక్షల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి పొందుతున్నారు. ఒక్క వారణాసే కాదు, గోరఖ్పూర్, చాందౌలి, బాదోలి, జోన్పూర్, ఆజంఘడ్ జిల్లాలకు చెందిన ఎన్నో నేత కుటుంబాలు బతుకుతున్నాయి. బెనారస్ పట్టుచీరలో ఉండే పనితనం వల్ల చాలా అందంగా కనిపించే పట్టుచీరలు కట్టుకునే వారి అందాన్ని మరింత పెంచే విధంగా ఉంటాయి. డిజైనర్ వేర్ నగలకు ధీటుగా నిలిచే సత్తా బెనారస్ పట్టుచీరలకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదండి.
బెనారస్ చీరకు ఎంత క్రేజ్ ఉన్నా, ఆ చీరంటే ఆడవాళ్లలో ఎంత మోజు ఉన్నా, చీరనేసే నేతన్నకు కూలి గిట్టక అర్ధాకలితోనే బతుకుతున్నాడు. మిల్లు చీరలు వచ్చి నేతన్నల జేబుకు చిల్లు పెట్టాయి. యంత్రాలతో పోటీ పడలేని నేత కార్మికులు చేతులెత్తేశారు. డూప్లికేట్ చీరలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చి మార్కెట్ ని ముంచెత్తడంతో ఇటు నేత కార్మికుడు, అటు వినియోగదారుడు భారీగా నష్టపోయారు. ఈ చేనేత రంగాన్ని నమ్ముకుని చాలా మంది చేనేతకారులు ఉపాధి పొందుతున్నారు. బెనారస్ చీరకు ఎంత క్రేజ్ ఉన్నా ఆ చీర నేసే నేతన్నకు కూలీ గిట్టక అర్ధాకలితోనే బతుకుతున్నాడు. డూప్లికేట్ చీరలు కుప్పలు తెప్పలుగా రావటంతో ఇటు నేత కార్మికుడు, అటు వినియోగదారుడు భారీగా నష్టపోతున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బెనారస్ చీరలకు మేధో సంపత్తి హక్కులు సంపాదించి ఇవ్వడంతో కార్మికులు ఒడ్డున పడ్డారు. సిల్క్ బోర్డర్లు, వస్త్రాలకు సంబంధించిన ఉత్పత్తులు, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్, సిల్క్ ఎంబ్రాయిడరీలకు రక్షణ లభించింది. బెనారస్ శారీ అనే ట్యాగ్ ని ఎవరు పడితే వారు వేయకుండా కట్టడి చేయడంతో బెనారస్ చీర నేసే నేతన్న బతికిపోయాడు. కాలంతో పాటే నేతన్న కూడా మారుతున్నాడనడానికి ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందున్నాయి. కొత్త కొత్త చీరలను తయారు చేయడంలో మెదడుకు పదును పెట్టి అధునాతన మహిళలను ఆకర్షిస్తున్నాడు. వారి మన్ననలను అందుకుంటున్నాడు. బెనారస్ శారీలు ప్యూర్ సిల్క్ శారీ, ఆర్గంజా, సిల్క్ జార్జెట్, షెట్టిర్ అని ప్రధానంగా 4 రకాలుగా కనబడతాయి. డిజైన్ల వారీగా చూసినప్పుడు వీటిని జంగ్లా, తనోచి, వస్కట్, కట్వర్క్, టిష్యూ, బూటీదార్ చీరలుగా వర్గీకరించవచ్చు. కాలంతో పాటే నేతన్న కూడా మారుతున్నాడు అనడానికి ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందున్నాయి. కొత్త కొత్త చీరలను తయారు చేయడంలో మెదడుకు పదును పెట్టాడు. షిఫాన్, ఆర్గంజ్, లెహంగా చీరలు తయారు చేసి అధునాతన మహిళలను ఆకర్షిస్తున్నాడు. జామ్ధానీ చీరలు, జమావర్ తాంకోల్ చీరలు, టిష్యూ చీరలు, కట్వర్క్ చీరలు, బూటీదార్ చీరలు నేతన్నలు తమ దృష్టికోణంలో వచ్చిన మార్పులకు సూచనగా మహిళల ముందు పరిచారు. వారి మన్ననలు అందుకుంటున్నారు. బెనారస్ చీరలు కట్టడానికి సెలబ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందరో సెలబ్రిటీలు అవకాశం దొరికినప్పుడల్లా బెనారస్ చీరలు కట్టుకొని తమ మురిపెం పెంచుకుంటున్నారు. ఇలా అన్ని వర్గాల మన్ననలను అందుకుంటున్న బెనారస్ పట్టు చీర 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుందాం. బెనారస్ చీరలు కట్టడానికి సెలబ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. విద్యా బాలన్, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్, దక్షిణాది హీరోయిన్ కథానాయిక తాప్సీ, నయనతార, శ్రీదేవి, దీపికా పడుకునే, సోనాక్షి సిన్హా ఇలా ఎందరో సెలబ్రిటీలు అవకాశం దొరికినప్పుడల్లా బెనారస్ చీరలు కట్టుకుని తమ మురిపెం తీర్చుకుంటున్నారు. ముద్దుగుమ్మల్లా తయారై అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాదు తాజ్ హోటల్స్ వారు తమ రిసార్ట్స్ లో, ప్యాలెస్లలో విశిష్ట అతిథులను ఆహ్వానించడానికి తమ సిబ్బందికి
నిండుగా నీట్గా ఉండే బెనారస్ పట్టు చీరల్నే ఇస్తున్నారు. ఇలా అన్ని వర్గాల మన్నలను అందుకుంటూ మనసును కొల్లగొడుతున్న మా మంచి చీర బెనారస్ పట్టు చీర. చూశారు కదండి ఈనాటి హలో లేడీస్ లో బెనారస్ ఫ్యాబ్రిక్ విశేషాలు. మరో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.